వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 10. అక్షర వాళ్ళ ఆశ్రమంపై రితిక తన పేరు చెప్పి అటాక్ చేయించిందని తెలిసిన వరుణ్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే ఓకే, నువ్వెవరికి కాల్ చేయకు అని వేణుతో చెప్పి ఫోన్ కట్ చేసిన వరుణ్ కార్ డోర్ క్లోజ్ చేసి సీటు వెనక్కి ఆనుకొని ఫోర్ హెడ్పై రబ్ చేసుకుంటూ రితిక ఏంటి ఇలా చేసింది, తను కాకుండా ఇంకెవరైనా ఈ పని చేసుంటే వాళ్ళ సంగతి చూసేవాడిని. కానీ ఇప్పుడు రితికపై నేను ఎలాంటి యాక్షన్ తీసుకోలేను. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి నేను అక్షర్తో ఇల్లీగల్ రిలేషన్లో ఉండి రితికకు ఆల్రెడీ అన్యాయం చేశాను. ఇప్పుడు నేను తప్పు చేసి మళ్ళీ రితికను ప్రశ్నించే ధైర్యం నాకు లేదు అనుకొని అదే గిల్టీ ఫీలింగ్తో విసుగ్గా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు వరుణ్. మరోవైపు హాస్టల్ రూమ్లో ఉన్న అక్షరకు అసలు నిద్ర పట్టడం లేదు. రేపు ప్రెస్ మీట్కి వెళ్ళాలా వద్దా, వెళ్ళకపోతే ఆశ్రమాన్ని నీళ్లబట్ట చేస్తానని బెదిరించింది ఆ రితిక. అసలు తన ప్లాన్ ఏంటో క్లియర్గా తెలియడం లేదు. కానీ నేను ఇంత ఫైట్ చేసి ఇప్పుడు రితికకు లొంగిపోతే ఎలా అని ఆలోచనలో ఉండగానే ఆమె రూమ్ డోర్పై ఎవరో తట్టిన శబ్దం వచ్చింది. దాంతో అక్షర లేచి రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుండగా అవతల వైపు నుంచి అక్షర అంటూ వరుణ్ గొంతు వినిపించింది. దాంతో టక్కున ఆగిపోయింది అక్షర. నువ్వు లోపలున్నావని నాకు బాగా తెలుసు అక్షర, డోర్ తెరు అని ఈసారి కాస్త కోపంగా పిలిచాడు వరుణ్. కానీ అక్షర అక్కడి నుంచి ఇంచు కూడా కదలలేదు. ఆ తర్వాత బయట నుంచి ఎలాంటి శబ్దం వినిపించలేదు. దాంతో వరుణ్ వెళ్ళిపోయాడని అనుకున్న అక్షర రిలాక్స్ అయ్యి వెళ్ళి బెడ్పై కూర్చోబోతుండగా ఇంతలో అక్షర, రూమ్ డోర్ ఓపెన్ చేయి అంటూ హాస్టల్ వార్డెన్ గొంతు వినిపించింది. దాంతో వెంటనే వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసింది అక్షర. ఎదురుగా వార్డెన్, ఆమె పక్కనే క్యాజువల్ డ్రెస్లో ఉన్న వరుణ్ కనిపించాడు. వరుణ్ ఆమెని సీరియస్గా చూస్తూ ఉంటే అక్షర మాత్రం అతని ఫేస్ కూడా చూడటం లేదు. అప్పుడు వార్డెన్ ఆమెతో, ఏంటమ్మా అక్షర, చూస్తుంటే నువ్వు చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లున్నావు, మరి ఇలాంటి నార్మల్ హాస్టల్కి ఎందుకు వచ్చావు అని అడిగి వెంటనే పక్కనే ఉన్న వరుణ్ వైపు చూసి, సార్, అట్లీస్ట్ మా హాస్టల్లో ఉన్న స్పెషల్ ఏసీ రూమ్లో అయినా అమ్మాయిని ఉండమని చెప్పండి అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళబోయింది. ఒక్క నిమిషం అన్నాడు వరుణ్. దాంతో వెనక్కి తిరిగి వరుణ్ వైపు చూసింది వార్డెన్. అప్పుడు వరుణ్ తన దగ్గర ఉన్న కార్డు తీసి ఆమెకిస్తూ తనకు స్పెషల్ రూమ్ ఇవ్వండి అని చెప్పాడు. ఓకే సార్ అంటూ వార్డెన్ ఆ కార్డు తీసుకోబోయింది. ఇంతలో అక్కర్లేదు, నేను త్వరలోనే ఈ హాస్టల్ నుంచి వెళ్ళిపోతాను, సో నా రూమ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది అక్షర. ఇక ఆ మాటతో వార్డెన్ ఇంకేమీ మాట్లాడలేక ఆ కార్డు తిరిగి వరుణ్కి ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్షర కోపంగా వరుణ్ వైపు చూసి, ఏంటి వరుణ్ సార్ ఇలా వచ్చారు, మీరిచ్చిన షాక్స్కి నేను ఎలా విలవిలలాడిపోతున్నానో చూడాలనిపించిందా అని సీరియస్గా అడిగింది. వరుణ్ ఆ గది లోపలికి వెళ్ళి ఆమెనే తదేకంగా చూస్తూ, లిజన్ అక్షర, సోషల్ మీడియాలో నీకు ఎగైనెస్ట్గా వచ్చిన పోస్టింగ్స్ అన్నీ డిలీట్ చేయించాను. అండ్ మీ క్లాస్మేట్స్కి లంచం ఇచ్చి ఇదంతా చేయించింది దినేష్. ఇప్పటికే వాళ్ళందరికీ వార్నింగ్స్ వెళ్ళిపోయాయి అని సీరియస్గా చెప్పాడు. మీరేం చేసినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అని అంది అక్షర. అరే అక్షర, నువ్వు ముందు నుంచి నా మాట వినుంటే ఇదంతా జరిగేది కాదు కదా అంటూనే ఆమె చెయ్యి పట్టుకొని గట్టిగా లాగి ఆమెను హత్తుకొని, అసలు నువ్వేం చేస్తున్నావు అక్షర, ఇదంతా అవసరమా? సరే, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక ఇవన్నీ వదిలేసేయి, నువ్వే గెలిచావని ఒప్పుకుంటున్నాను అని అన్నాడు వరుణ్. ఆ మాటతో అక్షర అతని వైపు అసహ్యంగా చూసి విరక్తిగా నవ్వుతూ, ఇప్పుడు నేను 4 ఏళ్ల క్రితంలాగా చిన్నపిల్లని కాదు, ఇంకా మీ మాటలు నమ్మి నేను మోసపోను అంటూ వరుణ్ని వెనక్కి నెట్టి, మిస్టర్ వరుణ్, ఇకపై మనిద్దరి మధ్య ఇంకేమీ మిగిల్లేదు. మీరు ఇంకా నన్ను వెతుక్కుంటూ రావాల్సిన అవసరమే లేదు. నన్ను పట్టించుకుంటున్నట్లు, నా మీద కన్సర్న్ ఉన్నట్లు నటించాల్సిన అవసరం అంతకన్నా లేదు. హ్యాపీగా వెళ్ళి ఆ రితికను పెళ్లి చేసుకోండి. కనీసం ఆ తర్వాతైనా మరో అమ్మాయి లైఫ్తో మాత్రం ఆడుకోకండి అని కోపంగా చెప్పింది. ఇన్ని రోజులు ఏదో మూల వరుణ్ తనని ప్రేమిస్తున్నాడని అనుకునేది అక్షర. కానీ ప్రతిసారి అతని బిహేవియర్ ఆమెను నిరుత్సాహపరుస్తూనే ఉండడంతో ఇక అతని విషయంలో స్ట్రాంగ్గా ఉండాలని ఆమె డిసైడ్ అయింది. కానీ ఆమె మాటలు విన్న వరుణ్ సడన్గా ముందుకు వెళ్ళి ఆమె చెంపలు 2 పట్టుకొని గట్టిగా వత్తుతూ, అంటే ఏంటి, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని కోపంగా అడిగాడు. ఇంకా మీతోనే ఉండడానికి మన ఇద్దరి మధ్య ఏదైనా మిగులుందని మీరు అనుకుంటున్నారా?
అని అంతే కోపంగా అడిగింది అక్షర. అదంతా చూస్తూ అప్పటికే అసహనంగా ఫీల్ అయిన వరుణ్ వెంటనే ఆమెను మంచం పైకి తోసేశాడు. బెడ్ పై నుండి వెంటనే లెగవడానికి ప్రయత్నించింది అక్షర. కానీ వరుణ్ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా 2 చేతులు గట్టిగా పట్టుకొని కదలకుండా చేసి బలవంతంగా ఆమెను కిస్ చేశాడు. దాంతో ఒక్కసారిగా కోపంతో అతన్ని పక్కకు నెట్టేసిన అక్షర వెంటనే బెడ్ పై నుండి లేచి వరుణ్ షర్టు పట్టుకొని అతని చెంపపై లాగి పెట్టి కొట్టింది. అది ఏమాత్రం ఊహించని వరుణ్ షాక్తో కళ్ళు పెద్దవి చేసి ఆమె వైపు చూస్తూ అలాగే బిగుసుకుపోయాడు. అప్పుడు అక్షర ఎర్రబడిన కళ్ళతో, మిస్టర్ వరుణ్, అసలు మీకు నాకు మధ్య ఏ రిలేషన్ ఉందని మీరు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు? అట్లీస్ట్ ఇప్పుడు నేను మీ ఇంట్లో కూడా ఉండడం లేదు కదా, మరి అలాంటప్పుడు మీరు నన్నెలా టచ్ చేస్తారు? నాకు ఇష్టం లేకుండా, మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేకుండా మీరు నా మీద దౌర్జన్యం చేసి నన్ను ఇలా బలవంతం చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని వార్నింగ్ టోన్లో చెప్పింది. ఆ మాటలతో వరుణ్ ముఖం పాలిపోయింది. దాంతో ఆమె వైపే తీక్షణంగా చూస్తూ, ఇప్పుడు నేను చెప్పేది వినకపోతే నీ లైఫ్ ఇంకా గందరగోళం అయిపోతుంది అక్షర అని అన్నాడు వరుణ్. ఆ మాట విని అక్షర గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ వరుణ్ వైపు చూసి, ప్లీజ్ ఇంకెప్పుడు మీరు నా ప్రపంచంలో కనిపించకండి అని చాలా స్ట్రాంగ్ వాయిస్తో చెప్పింది. ఆ వాయిస్లో డెప్త్ చూస్తుంటే అక్షర తనను వదులుకోవడానికి సిద్ధపడిందని వరుణ్కి పూర్తిగా అర్థమైంది. ఇక ఇప్పుడు తానేం చెప్పినా ఆమె తన మాట వినడానికి కూడా రెడీగా లేదని అతను గ్రహించాడు. నిజానికి జరుగుతున్న నిజం కూడా అదే. 4 సంవత్సరాల క్రితం అంటే ఆమె చిన్నపిల్ల, అమాయకురాలు, పెద్దగా అనుభవం లేదు. ఎదుటి వ్యక్తి చూపించే కేరింగ్కి వెంటనే లొంగిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు. అక్షరకు కాస్త లోకజ్ఞానం తెలిసింది. అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేయడానికి ఆమె ఇప్పుడు సిద్ధంగా లేదు. కానీ వరుణ్ మాత్రం ఆమెను అంత తేలిగ్గా వదులుకోవాలని అనుకోవడం లేదు. అందుకే మరోసారి ప్రయత్నిస్తూ, అక్షర, నువ్వు కోపంలో ఏదేదో మాట్లాడుతున్నావు. సరే, ఇప్పుడేంటి? నువ్వు ఫారెన్లో చదువుకోవాలి అంతే కదా? నేను నీకు ఆ సీట్ ఇప్పిస్తాను. మరి నువ్వు నాతో పాటు ఇంతకు ముందులా ఉంటావా అని అడిగాడు. ఆ మాట వినగానే అక్షర కళ్ళలో ఓ క్షణం ఆనందం మెరుపు మెరిసి అంతలోనే మాయమైపోయింది. అది గమనించిన వరుణ్, ఈ అమ్మాయికి ఫారెన్ సీట్ ఇంత ఇంపార్టెంటా అని అనుకున్నాడు. కానీ అక్షర ఏం మాట్లాడకుండా అతన్ని సూటిగా చూస్తూ ఉండడంతో ఆమెకు నమ్మకం కలిగించడానికి ఇంకేదో మాట్లాడబోయాడు వరుణ్. కానీ ఇంతలో అతని మొబైల్ రింగ్ అయ్యింది. దాంతో చిరాకు పడుతూ కాల్ చేసింది ఎవరో కూడా చూడకుండానే కట్ చేసి, చెప్పక్షర, నీకు కావాల్సిన సీట్ నేను ఎలాగైనా తీసుకొస్తాను. మరి నువ్వు నాతో ఇంతకు ముందులా ఉంటావా? నేను చెప్పినట్లు వింటావా అని అతను అడుగుతూ ఉండగానే మళ్ళీ వరుణ్ మొబైల్ రింగ్ అయ్యింది. దాంతో అసహనంగా కాల్ లిఫ్ట్ చేసిన వరుణ్, హలో అని అన్నాడు. హలో బావా, నేను సిద్ధార్థని మాట్లాడుతున్నాను. అక్కకి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు తను హాస్పిటల్లో ఉంది అని కంగారు పడుతూ చెప్పాడు సిద్ధార్థ్. ఆ మాట విన్న వరుణ్ ముఖంలో భయం, ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపించాయి. కాల్లో ఉన్న సిద్ధార్థ్ హాస్పిటల్ డీటెయిల్స్ చెబుతూ ఉండగానే కనీసం అక్షర వైపు కూడా చూడకుండా వెంటనే హడావుడిగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు వరుణ్. అది చూసిన అక్షర కళ్ళలో కన్నీళ్లతో నిండిపోగా విరక్తిగా నవ్వుకుంటూ, నిజంగా ప్రేమించడానికి, ప్రేమించినట్లు నటించడానికి చాలా తేడా ఉంది వరుణ్ అని మనసులోనే అనుకుంది. మరోవైపు వరుణ్ హడావుడిగా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పటికే రితికకు ట్రీట్మెంట్ జరిగి అయిపోయింది. కానీ ఆమెను అలా బెడ్పై చూసిన వరుణ్ హృదయం విలవిలలాడిపోయింది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి, అసలు ఏమైంది? ఇదంతా ఎలా జరిగింది అని కంగారుగా అడిగాడు. నిన్ను కలుద్దామనే తొందరలో కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేశాను. ఇంతలో స్టీరింగ్ కంట్రోల్ తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు డాష్ ఇచ్చాను అని వరుణ్ కళ్ళలోకి చూస్తూ గారంగా చెప్పింది రితిక. దాంతో వరుణ్ మరింత గిల్టీగా ఫీల్ అవుతూ, ఇప్పుడు కూడా ఒక రకంగా నీ యాక్సిడెంట్కి నేనే కారణమయ్యాను. నా కోసం వచ్చేటప్పుడే ఇలా జరిగింది కదా, ఐఎమ్ సో సారీ అని బాధగా చెప్పాడు. నిజానికి రితికకు జరిగింది పెద్ద యాక్సిడెంట్ కాదు. ఆమె డాష్ ఇచ్చింది కూడా రోడ్డు పక్కన ఉన్న పెద్ద వృక్షానికి కాదు, ఒక చిన్న పూల మొక్కను ఢీకొట్టింది. డాక్టర్ కూడా అప్పటికే ఏ ప్రాబ్లం లేదని చెప్పి నుదుటిపై గీసుకున్న చిన్న గాయానికి బ్యాండేడ్ వేశాడు. కానీ వరుణ్ మాత్రం ఓవర్గా రియాక్ట్ అవుతూ వెంటనే డాక్టర్ని పిలిచి
రితికకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని టెస్టులు చేయమని డాక్టర్ని డిమాండ్ చేశాడు. ఆ హడావుడి చూసిన రితిక, కూల్ వరుణ్, ఐఎమ్ ఓకే, అండ్ నువ్విలా నా పక్కనుంటే చాలు, నేను చాలా హ్యాపీగా ఉంటాను అని అంటూ అతని ఎదపై వాలింది. దాంతో ఆమె చుట్టూ చెయ్యి వేసి హగ్ చేసుకున్న వరుణ్, నేనెప్పుడూ నీ వెంటే ఉంటాను రితిక అని చెప్పాడు. ఆ మాటతో తలెత్తి అతని వైపు చూసిన రితిక, అయితే మనం వెంటనే పెళ్లి చేసుకుందామా వరుణ్ అని అడిగింది. ఆ మాటతో విస్తుపోయి ఆమె వైపు చూశాడు వరుణ్. అతని చూపుకి భయపడిపోయిన రితిక, ఏమైంది వరుణ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా అని అనుమానంగా అడిగింది. నోనో, అదేం కాదు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. కానీ రితిక, మన ఇల్లు త్వరగా రీమోడల్ చేయాలి. ఎందుకంటే త్వరలోనే నువ్వు ఆ హౌస్కి క్వీన్గా మారబోతున్నావు. నీ రేంజ్కి తగ్గట్లుగా నేను కూడా ఆ ఇంటిని మార్చుకోవాలి కదా. మనం మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేయబోయే ఆ ఇల్లుకి కొత్త లుక్ చాలా అవసరం. సో ఆ ఇంటిని రెనోవేషన్ చేసిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. దాంతో రితిక అయిష్టంగానే చిన్న స్మైల్ ఇచ్చి, సరే అలాగే చేద్దాం అని అంది. నిజానికి వరుణ్ తనను దగ్గరికి రానివ్వకుండా వెనక్కి నెట్టేసేసరికి అతను తనను కాదని మళ్ళీ అక్షరకి ఎక్కడ దగ్గరవుతాడోనని భయపడుతూ ఉంది రితిక. అందుకే వెంటనే పెళ్లి ప్రపోజల్ పెట్టి అక్షరను వరుణ్ను పర్మనెంట్గా దూరం చేయాలని అనుకుంది. బట్ వరుణ్ అందుకు ఒప్పుకోకపోవడంతో అక్షర సైడ్ నుంచి ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యింది రితిక. ఇక ఆ రోజు సాయంత్రం వరుణ్ హాస్పిటల్ నుండి రితికను తీసుకెళ్ళి ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి తను ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం రితిక చెప్పిన ప్లేస్కి వెళ్ళింది అక్షర. అప్పటికే అక్కడికి వచ్చి ఆమె కోసమే వెయిట్ చేస్తోంది రితిక. లోపలికి వచ్చిన అక్షరను చూడగానే, హలో మిస్ అక్షర, కమ్ కమ్, వచ్చి ఇక్కడ కూర్చో అంటూ తన ఎదురుగా ఉన్న చైర్ను చూపించింది. అక్షర ఆమెకు ఎదురుగా వెళ్ళి కూర్చుంది. ఎలా ఉన్నావు అక్షర అని కన్నింగ్ స్మైల్తో అడిగింది రితిక. అక్షర ఆమె వైపు ఉదాసీనంగా చూస్తూ, మీరు డైరెక్ట్గా పాయింట్కి రండి. నాకు చెందాల్సిన సీట్ని మీరు మీ పలుకుబడి ఉపయోగించి మీ రిలేటివ్కి ఇచ్చారు. నేను నా హక్కుల కోసం ఫైట్ చేస్తున్నాను. ఈ విషయంలో నేనేమీ తప్పు చేయలేదని అనుకుంటున్నాను. అలాంటప్పుడు మీరు నేను పెరిగిన ఆశ్రమాన్ని నేలమట్టం చేస్తానని బెదిరించడంలో ఏదైనా న్యాయం ఉందా అని అడిగింది అక్షర. ఆ మాటతో కళ్ళు చిట్లించి, ఇదేంటి న్యాయం అది ఇది అని మాట్లాడుతుంది అని అక్షర వైపు అనుమానంగానే చూస్తూ, ఇప్పుడు మనిద్దరి మధ్య జరుగుతున్న డిస్కషన్ని నువ్వు రికార్డ్ చేస్తున్నావా అని అడిగింది రితిక. ఆ మాటతో అక్షర తన చేతిలో ఉన్న మొబైల్ని తీసి టేబుల్పై పెడుతూ, నేను ఈ డిస్కషన్ను రికార్డ్ చేస్తే మీరు నన్ను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనివ్వరు, ఆ విషయం నాకు బాగా తెలుసు అని అంది. ఆ మాటతో రితిక పెద్దగా నవ్వుతూ, పర్వాలేదే, తెలివైన దానివే. ఓకే అక్షర, నేను డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. నువ్వు కోరుకున్న ఆ ఫారెన్ యూనివర్సిటీ సీట్ నీకు ఇవ్వడం అయితే కుదరదు. కానీ నువ్వు వేరే కాలేజీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి, లేదంటే నువ్వు ఫారెన్ వెళ్ళడం కోసం, అక్కడ చదువుల కోసం అవసరమయ్యే డబ్బుని నేను నీకు ఇస్తాను. అండ్ అక్కడ నీ అలవెన్సెస్, ట్యూషన్ ఫీజులు, కాలేజీ ఫీజులు కూడా పే చేస్తాను అంటూ ఒక బ్లాంక్ చెక్ తీసి టేబుల్ మీద పెట్టింది రితిక. అక్షర సైలెంట్గా ఆ చెక్ వైపు చూసింది. చెప్పు, నువ్వు ఈ సిటీని వదిలేసి శాశ్వతంగా వెళ్ళడానికి ఇంకా ఎంత కావాలి అని అడిగింది రితిక. ఆ మాటతో అక్షర చిన్నగా నవ్వి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, మిస్ రితిక, మీ స్టడీస్ కంప్లీట్ అయ్యాయా అని అడిగింది. ఆ మాటతో నుదురు చిట్లించి ఆమె ఎందుకలా అడుగుతుందో అర్థం కానట్లు చూసింది రితిక. మీరు మీ స్టడీస్ ఎలా కంప్లీట్ చేశారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం కష్టపడి నా టాలెంట్తోనే హయ్యర్ స్టడీస్ కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఇలా మీ దయాదాక్షిణ్యాల మీద చదువుకోవాలని అనుకోవడం లేదు అని చెప్పింది. ఓ రియలీ, అవునా? అయితే నువ్వు ఏ డబ్బు లేకుండానే నీ చదువుతోనే ఫైట్ చేయగలను అనుకుంటున్నావా? మరీ అంత అమాయకంగా ఉండక అక్షర. నువ్వే చూసావు కదా, ముందు నీ క్లాస్మేట్స్ నువ్వు చెప్పింది విని నీకు సపోర్ట్ చేశారు. కానీ దినేష్ వెళ్ళి కొన్ని డబ్బులు ఆశ చూపగానే నీకు ఎగైనెస్ట్గా దినేష్కి సపోర్ట్గా అబద్ధాలు చెప్పారు. ఈవెన్ మీ ప్రొఫెసర్స్ కూడా అంతే, డబ్బు కోసం నీ సీట్ని అమ్ముకున్నారు. అండ్ ఫైనల్గా నువ్వు చూసుకునే అనాథాశ్రమాన్ని పూర్తిగా మాయం చేయడానికి కూడా నేను అదే డబ్బును ఉపయోగించగలను. మరి నీ సంగతి ఏంటి? నీ వెనక ఎవరూ లేరు,
నిన్నెవడూ పట్టించుకోడు. డబ్బు లేకుండా నీకున్న స్టడీస్తో నువ్వు ఇవన్నీ ఎదుర్కోగలవా అని పొగరుగా అడిగింది రితిక. ఆమె మాటలు కఠినంగా ఉన్నా అవన్నీ నిజమే. కానీ ఆమె పెట్టిన కండిషన్కి ఒప్పుకోవడానికి అక్షర సిద్ధంగా లేదు. అందుకే వెంటనే అక్కడి నుండి లేచి నిలబడి, నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకోను అని చెప్పి బయలుదేరడానికి రెడీ అవుతూ టేబుల్పై ఉన్న ఫోన్ తీసుకుపోయింది. దాంతో రితిక వెంటనే దూరంగా ఉన్న సెక్యూరిటీ గార్డు వైపు చూసింది. వెంటనే ఆ సెక్యూరిటీ ఒక్క అడుగు ముందుకు వచ్చి, మేడం, మీ మొబైల్ని చెక్ చేయాలి అని అక్షర్తో అన్నాడు. పోలీసులకు కూడా ఎలాంటి రీజన్ లేకుండా ఎదుటి వ్యక్తి మీద చెక్ చేసే హక్కు లేదు. అలాంటిది మీరు నన్నెలా చెక్ చేస్తారు? అయినా మీరు దేశ విదేశాలు తిరిగి వచ్చారు కదా మిస్ రితిక, మీకు ఆ మాత్రం తెలీదా అని అడిగింది. ఇది నా ప్లేస్, నా చట్టం, ఇక్కడ నాకు నచ్చినట్లే అన్నీ జరుగుతాయి అని పొగరుగా చెప్పింది రితిక. ఆ మాటతో అక్షర నవ్వుతూ తన ఫోన్ తీసుకొని, ఐఎమ్ సారీ మిస్ రితిక, నేను మన డిస్కషన్ను ఆడియోలో రికార్డ్ చేయలేదు, కానీ లైవ్ స్ట్రీమ్ చేశాను. సో నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్లకుండానే ఇక్కడ జరిగేదంతా ఆల్రెడీ లైవ్లో అందరూ చూసేస్తున్నారు అని చెప్పింది అక్షర. ఆ మాట విన్న రితిక షాక్తో లేచి నుంచొని, వాట్ ఆర్ యూ టాకింగ్ అని అడిగింది. అదేంటి, నాకన్నా తెలివైన వాళ్ళు నేనేం మాట్లాడుతున్నానో మీకు ఆ మాత్రం తెలియడం లేదా అని నవ్వుతూ అడిగింది అక్షర. ఆమె మాటలకు రితిక ఆవేశంతో ఊగిపోతూ, హౌ డేర్ యూ టు డూ లైక్ దాట్, ఇప్పుడే నీ సంగతి చూస్తాను అంటూ పక్కనే ఉన్న సెక్యూరిటీ వైపు చూసి, ఇంకా అక్కడే నుంచొని ఏం చూస్తున్నారు, ముందు తన దగ్గర నుండి ఫోన్ తీసుకొని లైవ్ ఆఫ్ చేయండి అని ఆర్డర్ వేసింది. వెంటనే సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్షర దగ్గర నుండి బలవంతంగా ఫోన్ లాక్కని లైవ్ స్ట్రీమ్ ఆఫ్ చేశాడు. రితిక వెంటనే సోషల్ మీడియా ఓపెన్ చేసి లైవ్ స్ట్రీమ్లో ఆ వీడియోని ఎంతమంది చూశారో చెక్ చేసింది. అప్పటికే 1,00,000 మందికి పైగా వ్యూస్ కనిపించడంతో రితిక కోపంగా పళ్ళు కొరుకుతూ వెళ్ళి అక్షర చెంపపై లాగి కొట్టింది. దాంతో అక్షర గిర్రున తిరిగి కింద పడింది. ఇన్ని రోజుల నుంచి నేను కాపాడుకుంటూ వచ్చిన ఇమేజ్ మొత్తాన్ని పాడు చేసింది, వెంటనే దీన్ని డార్క్ రూమ్లో పడేయండి అని కోపంగా అరిచింది రితిక. కానీ మేడం, ఇప్పుడు ఇక్కడ జరిగింది మొత్తం లైవ్లో వచ్చే ఉంటుంది, మనం తన ఫోన్ని బలవంతంగా తీసుకోవడం కూడా కనిపించే ఉంటుంది. అంతేకాకుండా ఆమె మాట్లాడేటప్పుడు క్లియర్గా ఈ ప్లేస్ గురించి కూడా లైవ్లో చెప్పింది అని కంగారుగా చెప్పాడు సెక్యూరిటీ. సో వాట్, ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని కోపంగా అరుస్తూ అడిగింది రితిక. లైవ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు మేడం, వాళ్ళు వచ్చేలోపే ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు సెక్యూరిటీ. దాంతో కింద పడిన రితిక వైపు పళ్ళు పటపటా కొరుకుతూ చూసి, నీ సంగతి తర్వాత చెప్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రితిక. కింద పడిన అక్షర మెల్లిగా లేచి కాళ్ళు చేతులు దులుపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోయింది. కానీ అప్పుడే సడన్గా ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు సిద్ధార్థ్. హఠాత్తుగా వచ్చిన అతన్ని చూసి షాక్ అవుతూ 2 అడుగులు వెనక్కి వేసింది అక్షర. అప్పటికే సిద్ధార్థ్ ఫుల్గా డ్రింక్ చేసి ఉండడంతో మత్తుగా తోలుతూ అక్షర ముందుకు వెళ్ళి, యూ షేమ్లెస్ ఇడియట్, నువ్వు నా సిస్టర్ను లైవ్లో చూపిస్తావా, హౌ డేర్ యూ అంటూ అక్షరను గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు అక్షర కింద పడి ఆమె పెదవి చెట్లి రక్తం కూడా వచ్చింది. వెంటనే అతను అక్షర చెయ్యి పట్టుకొని పైకి లేపి, ఈరోజు నువ్వు చేసిన పనికి లైఫ్లో మర్చిపోలేని లెసన్ నేర్పిస్తాను, నీ జీవితం మీద దెబ్బ కొడతాను చూడు అంటూ ఆమె డ్రెస్ పట్టుకొని లాగాడు సిద్ధార్థ్. దాంతో అక్షర డ్రెస్కి ఉన్న క్లాత్ కాస్త చినిగి సిద్ధార్థ్ చేతిలోకి వచ్చింది. అయినా అక్షర మొండిగా నుంచుని అతని వైపే సూటిగా చూస్తుంది. ఆమె ముఖంలో భయం ఏమాత్రం కనిపించకపోవడంతో సిద్ధార్థ్ ఈగో మరింత హర్ట్ అయింది. దాంతో అతను రెచ్చిపోతూ, నీ అందం చూసుకునే కదా నువ్వు ఇంతలా రెచ్చిపోతున్నావు, ఈ రోజుతో నీ అందాన్ని మొత్తం నాశనం చేసేస్తాను అంటూనే అక్షర పైకి వెళ్ళాడు. వెంటనే అక్షర అతన్ని ప్రతిఘటించడానికి ట్రై చేస్తూ వెనక్కి నెట్టింది. దాంతో అసలే మత్తులో ఉన్న సిద్ధార్థ్ విచక్షణ కోల్పోయి అక్షర జుట్టు పట్టుకొని లాగి ఆమె 2 చెంపల్ని వాయించడం మొదలుపెట్టాడు. అతని పట్టు నుండి అక్షర విడిపించుకోలేకపోతోంది. ఆమె 2 చెంపలు ఎర్రగా వాచిపోయి ఆమె ముక్కు ముఖంపై రక్తపు చారికలు ఏర్పడ్డాయి. చివరకు ఆమెను నేలపైకి విసిరేసిన సిద్ధార్థ్ తన ప్యాంటు బెల్ట్ తీసి
క్రూరంగా నవ్వుతూ నిస్సహాయంగా ఉన్న అక్షర దగ్గరకు వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.